తిరుమల శ్రీవారి దర్శనానికి ఎక్కడెక్కడో సుదూర తీరాల నుంచి వచ్చిన కోట్లాది మంది భక్తులు నిరంతరం ఎదురు చూస్తూనే ఉంటారు. అలాంటి శ్రీవారి మొట్టమొదటి దర్శనం ఎవరికి లభిస్తుంది? ఆలయ పూజారులకా, జియ్యంగార్లకా, ఇతర భక్తులకా? వీరందరినీ మించి మరొక ప్రత్యేకమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఈ విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం. శ్రీవారి ఆలయం బంగారు వాకిలి తలుపులు తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవ సమయంలో తెరవబడతాయి. ఆ సమయంలో బంగారు వాకిలి లోపలికి అర్చకులు, జియ్యంగార్లు, ఏకాంగి, వారితో పాటు సన్నిధి గొల్ల అనబడే ఒక యాదవుడు మాత్రమే ప్రవేశిస్తారు. అసలు శ్రీవారిని ప్రతినిత్యం ముందుగా దర్శించుకునే భాగ్యం సన్నిధి గొల్లదే. ఇంతమంది పండితులు, అర్చకులు, జియ్యంగార్లు మొదలైన వారందరూ ఉండగా స్వామిని మొట్టమొదట దర్శించుకునే అవకాశం సన్నిధి గొల్లకే ఎందుకు? దీని వెనక పెద్ద చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏంటి అన్నది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. స్వామివారు లక్ష్మీ అమ్మవారిని వెతుక్కుంటూ భూలోకానికి విచ్చేసిన సమయంలో పుట్టలో ఉంటారు. అప్పుడు పుట్టలో ఉన్న స్వామివారి ఆకలి తీర్చడానికి బ్రహ్మదేవుడు, పరమేశ్వరుడు ఆవు దూడ రూపంలో వస్తారు. అలా వచ్చిన ఆవు దూడ రాజుగారి పశువుల మందలో చేరతారు. పశువుల కాపరి వీటిని అడవికి తీసుకువెళ్లిన సమయంలో ఆవు అడవిలోకి వెళ్లిన తర్వాత పుట్ట మీద పాలధారను స్రవిస్తుంది. పుట్టలో ఉన్న స్వామివారు ఆ పాలను స్వీకరిస్తూ ఉంటారు. పాలను అలా వృధాగా పారవేస్తున్న ఆవును గమనించి పశువుల కాపరి కోపంతో ఆవును కొట్టబోతాడు. ఆ దెబ్బ కాస్త పుట్టలో ఉన్న శ్రీవారికి తగులుతుంది. జరిగింది తెలుసుకున్న ఆ గొల్ల కాపరి తన తప్పు గ్రహించి పశ్చాత్తాపంతో పరిపరి విధాల స్వామిని వేడుకున్నాడు. స్వామి గొల్ల కాపరిని ఆదరించి భూలోకంలో తనను మొట్టమొదటగా చూసింది యాదవుడే కాబట్టి అప్పటినుంచి ప్రతిరోజు తన మొదటి దర్శనం వారికే కలిగే విధంగా వరాన్నిచ్చారని పురాణాలు చెబుతున్నాయి. ఆ సంప్రదాయమే ఇప్పటికి కూడా శ్రీవారి ఆలయంలో కొనసాగుతోంది. అందులో భాగంగానే సన్నిధి గొల్ల కుటుంబానికి వంశపారంపర్యంగా ఈ అవకాశాన్ని కల్పించారు. రాజులు, బ్రిటిష్ పాలకులు, మహంతుల కాలం నుంచి ఇప్పటి వరకు ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. ముందుగా ఆలయ అర్చకులు సన్నిధి గొల్ల దగ్గరకు వెళ్లి స్వామి దర్శనం కోసం అతడిని ఆహ్వానిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వేకువజామున 2:30 గంటలకు అర్చకులను తీసుకుని ఆలయ ద్వారాలు తీస్తారు సన్నిధి గొల్ల. దివిటీలతో దీపాలను వెలిగించి ముందుగా స్వామివారిని సన్నిధి గొల్ల దర్శించుకున్న తర్వాత సుప్రభాత సేవ మొదలవుతుంది. దాని తర్వాత శ్రీవారికి పూజా కైంకర్యాలు నిర్వహిస్తారు. తిరిగి ఉదయం, రాత్రి వేళల్లో నైవేద్య సమయంలోనూ అర్చకులను సన్నిధి గొల్ల తోడ్కొని వెళతారు. ఇక రాత్రి వేళ శ్రీవారి ఏకాంత సేవ పూర్తయిన తర్వాత ఆలయానికి తాళాలు వేసి జియ్యంగార్లు భద్రపరుస్తారు. తిరుమల శ్రీవారికి సన్నిధి గొల్లలంటే చాలా ఇష్టమని చెబుతారు. దీనికి ఉదాహరణగా కొన్ని విషయాలు చెప్తారు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి స్వామివారు సన్నిధి గొల్ల ఇంటికి వెళ్లేవారని కొన్ని కథనాలు చెబుతున్నాయి. సంక్రాంతి పండుగ ముగిసిన తర్వాత స్వామివారు పంచాయుధాలు ధరించి పారువేటకు వెళతారు. ఇప్పటికీ కూడా ఆలయానికి ఉత్తర దిక్కున ఉన్న పార్వేట మండపం సమీపంలో వేటలో పాల్గొనడం జరుగుతుంది. తిరుమల దేవస్థానం అర్చకులు, పండితులు, అధికారులు, సిబ్బంది తామే స్వామి తరపున ఈ వేడుక పారువేటను నిర్వహిస్తారు. ఈ వేడుక పూర్తయిన వెంటనే తోటలో విడిది చేసిన శ్రీనివాసుడు స్వయంగా గొల్ల స్థావరానికి వెళ్లి గొల్లలు సమర్పించిన పాలు, వెన్న, పళ్ళు స్వీకరిస్తారు. ఆ గొల్లకు స్వామివారి తరపున ఆలయ పండితులు తాంబూలం, చందనం సమర్పిస్తారు. ఇలా శ్రీనివాసుడు పారువేటకు వచ్చినప్పుడు సన్నిధి గొల్లను సత్కరించడం ద్వాపరయుగంలో గొల్లలతో తనకున్న బంధాన్ని చాటే ప్రక్రియగా చెబుతారు. అలా తిరుమల శ్రీవారిని మొట్టమొదట దర్శనం చేసుకునే భాగ్యాన్ని పొందినవారు సన్నిధి గొల్ల.